మొదలు పెడుతున్నాను గురుగారు. తప్పకుండా. తలపుల బాధ నీ మనస్సులోనివే. ఒక్క నిమిషం. ఉమ్. ఇప్పుడు చెప్పమ్మా. తలపుల బాధ నీ మనస్సులోనివే. ఒక్క నిమిషం. మనస్సుకి తలపులకి సంబంధం ఏంటమ్మా? అంటే మనస్సు అవును గురుగారు, మనస్సు అంటేనే ఆలోచనల సముదాయము. ఉమ్. మొట్టమొదటి ఆలోచన ఏమిటి? నేను అనే ఆలోచన కాదమ్మా, ఆ నేను దేహం అనే ఆలోచన ముందు. గురుగారు. నిద్ర నుంచి బయటికి రాగానే అక్కడ ఉరికే ఉంటుంది. వాయిస్ ఏమ్మా కనపడుతుందా? వాయిస్ కొంచెం లో ఉంది గురుగారు మీది. ఇప్పుడు కనపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది గురుగారు. నిద్ర నుంచి లేవంగానే మెలకు వచ్చినప్పుడు దేహాన్ని జగత్తుని చూడబోయే ముందు నీ ఉనికి ఉంటుంది, నీ రియాలిటీ ఉంటుంది అక్కడ. అంటే ఎరుక మాత్రమే ఉంటుంది. క్షణకాలంలో నీకు దేహాత్మ బుద్ధి కలుగుతుంది. నేనంతే తెలియదు. దేహాత్మ బుద్ధి జన్మించిన తరువాత అప్పుడు నీ మనస్సులో ఆలోచనలు వగైరాలు అవన్నీ వస్తాయి. అవును గురుగారు. అంటే ఆలోచన ఆత్మకి ముని మనవడు అన్నమాట. ఆలోచన ఆత్మకి ముని మనవడు. అంటే మనస్సు అంతఃకరణ చతుష్టయంలో మనోబుద్ధి చిత్త అహంకారం అన్ని కూడుకుని ఉంటాయి. నేను మాట్లాడుతున్నది వినపడుతుందా అన్నాననుకో, ఆ నేను మాయా నేను. అవును గురుగారు. అది దేహంతో సంబంధం లేకపోయినా దేహం ఒకటి ఉంటే నేను దేహం అన్నదానికి ఈ మనస్సు బయటికి వస్తుంది. ఆకారము దాల్చినట్టుంటుంది ఇక్కడ. దేహం మాట్లాడదబ్బా. అవును గురుగారు. ఆత్మ అసలు మాట్లాడే ప్రసక్తే లేదు. పాయింట్ అర్థమవుతుంది గురుగారు. సో ఈ నేను మాయా నేను అంటే మనస్సు, అంతఃకరణ చతుష్టయము, అహంకారము, బుద్ధి అన్ని కలిసి ఉంటాయి అక్కడ. గురుగారు. ఆలోచన ఎప్పుడు వస్తుంది నీకు? దేహాత్మ బుద్ధి జన్మించిన తర్వాత ఆలోచన వస్తుంది. అవును. నిద్రావస్థలో నీకు ఆలోచన లేదు. ఎందుకని? స్థూల సూక్ష్మ దేహాలతోటి ఈ అహంకారము కూర్చొని నిద్రాచంతో ఉంటుంది, ఆత్మతోనే ఉంటుంది. రకంగా చెప్పాలి అంటే ఆత్మగానే ఉంటుంది. చూచే నేను గుర్తుపట్టాలి అంటే ఆలోచన రావాలి. అవును. నీకు ఆలోచన వస్తేనే నీవు ఆ ఇంద్రియం ద్వారా వస్తు విషయ జ్ఞానం ఏర్పడుతుంది. అవును గురుగారు. వస్తువుని చూస్తున్నావు, జ్ఞానం గుర్తుపడతావు. అంతవరకు సాపేక్ష జ్ఞానం. మాట వింటావు, గతంలో ఉన్న దాంతో కంపేర్ చేస్తావు, తేడా ఉంది. ఓకే. అట్లాగే పంచేంద్రియాలు శ్రోత, చక్షు, రస, అఘ్రాణ, స్పర్శ
ఉమ్, ఈ పంచేంద్రియాలు కూడా నేను దేహం అన్న తర్వాతనే బయటికి వస్తాయి. ఉమ్, లేకపోతే ఇంద్రియ వ్యాపారాలు తెలియబొమ్మ. ఉమ్, ఇంద్రియాలు చైతన్యవంతమైనప్పుడు మాత్రమే ఉమ్, ఈ నేను దేహత్వ బుద్ధి కలిగిన నేను పరోక్ష జ్ఞానంతో గుర్తిస్తుంది. ఉమ్, లేకపోతే గుర్తించలేదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎంత పిలిచినా పలకవు, అవును గురుగారు. చెవు అక్కడే ఉంటుంది. అవును. ఉమ్, తిరిగి మళ్ళీ దేహంతో అసోసియేట్ అయినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి, పనిచేస్తాయి. ఉమ్, లేకపోతే పనిచేయవు. ఉమ్, ఓకే. కాబట్టి మనస్సు అంటే ఆలోచన సమూహం. ఉమ్, మీకు వరుసగా ఆలోచనలు వస్తున్నాయిగా, ఉమ్, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటాం. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఇంద్రియాలతోటి వాటిని గుర్తించి పనులు చేస్తూ ఉంటాం. ఉమ్, అవును గురుగారు. ఉమ్, కాబట్టి ఆలోచన చూడకపోతే అది నిరాకారం. ఉమ్, కానీ ఆలోచించే మాయా అనేదేమన్నా ఆకారం ఉందే? దానికి లేదు. ఉమ్, దానికి లేదు. ఉమ్, దేహం నాది అంటుందే తప్ప ఉమ్, ఈ మాయా నేను అహంకారము దేహంతో కలవదమ్మా. ఉమ్, ఎంతైనా ప్రయత్నం చేయి. దేహముతోటి ఈ గ్రంథి, ఈ మాయా నేను, ఉమ్, ఈ వ్యక్తిత్వము కలవదు. దానికి వాసనలు కోరికలు ఉన్నాయి కాబట్టి ఉమ్, ఆ దిశగా ఇంద్రియాలను వాడుతుందే తప్ప ఉమ్, దేహంతోటి అది కలవదు. ఉమ్, అది దూరంగానే ఉంటుంది. ఉమ్. అది గెటింగ్ ది పాయింట్. అంటే అది మీరు చెప్పేది ఒక నిద్రావస్థలో చెప్తున్నారు కదా గురుగారు అది. ఇప్పుడు కూడా ఆ, ఎలాగంటారు దాన్ని? దేహంతో కలవదమ్మా. ఆ, ఈ దేహం ఎవరిదంటే ఏమంటావు? నాదంటావు. నాదని. అవును. నాది అని దేహం అన్నావు అంటే ఉమ్, నాకు తలనొప్పిగా ఉంది, ఆకలిగా ఉంది, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్తున్నావు కదా. అవును. అవును గురుగారు. ఎవరు చెప్తారా? ఉమ్, ఈ చెప్పే నేను దేహత్వ బుద్ధి వచ్చింది కాబట్టి చెబుతుంది, లేకపోతే చెప్పలేదు. ఉమ్, చెప్పే నేను. అంటే ఉమ్, ఉమ్, అహంకారం అంటే మాయ నేను. మాయా నేను. అవును. ఉమ్, కలిసినట్లుగా ఉంటుంది కానీ కలవదు. ఉమ్, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఏ ఒక్కటైనా అక్కడ ఉందా? ఆహా లేదు. ఉమ్, ఉమ్, అంటే అది ఐడెంటిఫై చేస్తేనే కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఉమ్. ఏమో. బట్ ఐడెంటిఫై అది అహంకారం ఈ శరీరంలో రావడం వల్లనే కదా అన్ని తన్ని అన్ని చేసుకుంటా ఉంది, కోరికలు కానీ లేకపోతే ఐడెంటిఫై చేస్తా ఉంది. ఎందుకని దేహం లేకుండా చూస్తావు? చేయలేదు కాబట్టి దానికి మా కళ్ళలో చేస్తావు. ఆ, కలలో చేస్తాను. ఉమ్, ఏదో ఒక దేహంతో అసోసియేట్ కావాలి. అవును గురుగారు. అవును. స్థూల దేహమా, సూక్ష్మదేహం? సూక్ష్మదేహము. ఉమ్, సూక్ష్మదేహం అంటే మనస్సే. మనసే. ఉమ్, అది స్వప్నావస్థలో ఉంటుంది. ఈ ఉమ్, రెండు దేహాలని వదిలిపెట్టేస్తుంది నిద్రపోయేసరికి. ఉమ్, ఇది మనస్సునే వదిలిపెడుతుంది, దేహాన్ని. వదిలిపెడుతుంది. ఉమ్, బాడీ మైండ్ కాంప్లెక్స్ తోటి నువ్వు నిద్రపోవు, ఉమ్, వేస్తావు అక్కడ. ఉమ్, ఉమ్. దేహం ఎక్కడో పక్క మీద ఉంటుంది, మనస్సు ఎటుపోయిందో తెలియదు, ఎటుపోయింది తెలియదు. అయినా నువ్వు నిద్రపోతూ ఉంటావు. సుశక్తి ఉమ్, నువ్వు ఎక్కడ ఉంటుంది? ఆత్మగా ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటుంది నిద్రావస్థ. నిద్రావస్థలో. ఉమ్,
ఇప్పుడు మొట్టమొదటి సెంటెన్స్ చదువున్నా. తలపుల బాధ నీ మనసులోనివే. అదే పాయింట్. ఉమ్, ఏదన్నా ఒక సుఖ దుఃఖాల మాట వినేసరికి నీవు ఆందోళన పడతావు, భయపడతావు, ఉమ్, ఆనందిస్తావు. ఉమ్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? తలపుల వల్ల. తలపుల వల్ల. అవును. తలపులు అంటే థాట్స్. థాట్స్. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నువ్వు వింటావో, వింటాను. అవును గురుగారు. సుఖమైతే ఒక్కసారి మునక వేసి ఆనందిస్తుంది. ఉమ్, దుఃఖమైతే బంధాలు గుర్తొచ్చి దుఃఖిస్తుంది. ఉమ్. ఏమా? అవును గురుగారు. అవును. కాబట్టి మనస్సులో ఉన్న భావనలే ఉమ్, సుఖ దుఃఖాలుగా కనపడతాయి. కనపడతాయి. థాట్స్. కొన్ని వారు థాట్స్ ఫ్రీ, ఓ దుఃఖం, అవును. ఓ సుఖం అవును. అర్థంగా ఉంటాయి. ఉమ్. ఇప్పుడు చూడమ్మా, నీవు దేహం అనుకున్నందున వల్లనే ఆ తలపులు వస్తాయి. అదే పాయింట్. ఉమ్, నువ్వు దేహం అనుకోకపోతే, దేహాత్మబుద్ధి రాకపోతే ఉమ్, నీకు తలుపులు ఎక్కడ వస్తాయి? కావు. ఉమ్, సో ఈ జాగ్రత్త అవస్థలో కూడా నీవుగా ఆత్మగా ఉండవచ్చు. ఆలోచన వస్తేనే కదా నీకు ఇబ్బంది. అవును. అవును గురుగారు. తర్వాత వచ్చినా నీకే ఇబ్బంది లేదు. ఉమ్, ఎందుకని మూలంలో ఉంటావు, ఉమ్, ఊకగా ఉంటావు. కావాలంటే చూస్తావు, లేకపోతే లేదు. గుడ్డి పడమనే ఉంటావు. ఉమ్. ఇప్పుడు చదవమ్మా. ఈ మిథ్యాబుద్ధి వదిలిపోతే అజ్ఞానం మాయమై సత్యమే ప్రకాశిస్తుంది. అదే పాయింట్. ఉమ్, గతంలో చెప్పినట్టు ఇది ఎలా పోతుంది? ఉమ్, ఇక్కడ ఎట్లా ఉంది ప్రపోజిషన్? ఇది పోతే ఆత్మే ఉంటుంది, బాగానే ఉంది. ఉమ్, ఇది పోవటానికి లేదే. ఉమ్. అవును గురుగారు. నిజంగా ఉంటే పారేయచ్చు. వల్ల మహర్షిని అడిగారు, ఉమ్, నా మనస్సు బాగుండేదంటే తీసుకురా, నేను రిపేర్ చేస్తానన్నాడు. ఉమ్, తేవటానికి ఏముంది? మనస్సు లేదు. ఉమ్, కాబట్టి మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఇది ఎలా పోతుంది? స్వరూప జ్ఞానంతోనే పోతుంది. ఉమ్, దానంతరం అది పోదప్ప. ఎందుకని? ఈ అహంకారం యొక్క ఉనికి దాని చేతుల్లో లేదు. ఉమ్. పుట్టుక మరణం రావు. అవును గురుగారు. ఇప్పుడు నిద్రలో అది లేదు, ఉమ్, ఆయన ఆత్మ ప్రకాశించిందే లేదుగా. లేదు. అందుకని ఏమంటున్నారు? నిద్రలో అది లయమైంది, కష్టం కాలేదు. కానీ జాగ్రత్త అవస్థలో నీవుగా నిలిచినప్పుడు, అంటే ఆత్మ ప్రకాశించి నీ ట్రూ ఐడెంటిటీ ప్రకాశించినప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ మిథ్యా జ్ఞానం పోతే మిగిలిన బాగానే ఉంది. ఎలా పోతుంది? నువ్వు ఏ విధంగా దీన్ని తొలగిస్తావు? తొలగించడానికి అవ్వదు. కనుక ఆలోచన రహిత స్థితిలో ఉంటారు, వైరాగ్యంతో ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. అంతవరకు ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుందబ్బా. ఒకసారి చెప్పి ఉంటాను, ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ది ఆత్మ అండ్ ది అహంకారం చాలా తిన్నగా ఉంటుంది. ఆత్మ అనే వేస్తూనే ఉంటావు, ఆలోచన వస్తే బయటికి దూకుతావు, జగత్తనే సంస్కారాన్ని దుఃఖాన్ని చూస్తావు. ఎప్పుడైతే మూలము ప్రకాశిస్తూ ఉంటుందో ఈ మనస్సు యొక్క ఆటలు సాగవు, అన్నీ ఉంటాయి. అంటే గురుగారు ఇప్పుడు మనస్సును కూడా పరిశీలించుకుంటా ఉంటే ప్రతి అది కూడా సాధ్యపడుతుందా గురుగారు? అది పరసమ్మా లేని ఎట్లా చేస్తావు?
అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది? నా మనసు ఏ విధంగా ఉంది ఇప్పుడు అని. అన్న ఆ! ఏ విధంగా ఉంది? కోరికలతో ఉంది, బంధాలతో ఉంది, ఇష్టాయిష్టాలతో ఉంది, నాది నేను భేదంతో ఉంది. అదే గురుగారు. దాన్ని తప్పించి ఇది కాదు, సరికాదు. హ్మ్. ఎలా తప్పిస్తావు? ఒక్క మూలము ప్రకాశిస్తేనే తప్ప హ్మ్. చిత్త భక్తులు ఆగిపోయి నిజమే చెప్పుకోవటానికి హ్మ్. చక్రవర్తి నిరోధస్య యోగ అంటారు. హ్మ్. లేనిది దానంతరం ఆగిపోతుందా? అసలు ఈ అహంకారం వచ్చిందే కోరికలు బంధాలతో, హ్మ్. రాగద్వేషాలతో, భేదంతో వచ్చింది ఇక్కడ. హ్మ్. నాది నీది వారిలో భేదము, అవును గురుగారు. అవును. అహంకారం ఉన్నదే భేదము. హ్మ్. మరి ఎట్లా పోవాలి? ఏ విధంగా పోవాలి? హ్మ్. ఓ పక్కనేమో మిథ్య అంటుంటుంది. లేనిది లేనట్టుగా నష్టమయ్యేది ఆ! ఒక్క స్వరూప జ్ఞానంతోనే అవుతుందమ్మా, లేకపోతే కాదు. హ్మ్. నేను ఉన్నాను అన్న ఎరుక హ్మ్. దానంతటా అది ప్రకాశించిన స్థితిలోనే ఈ మిథ్యా నేను, భావన, జగద్భావన, జనన మరణ భావనలు, అందాలు అన్ని అదృశ్యమైపోతాయి. హ్మ్. నేను ఇక్కడ ఏ పని చేసినా మిథ్యానేమితోనే చేస్తున్నావు. అవును గురుగారు. కలగంటావు, అవును. నిద్రిస్తావు. హ్మ్. జాగ్రత్తావస్థ కూడా కల లాంటిదే, హ్మ్. అసత్యమే. హ్మ్. ఇదేం సత్యమేం కాదు. హ్మ్. మార్పు చెందుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ స్థూల దేహంతో అసోసియేట్ అయినప్పుడు స్థూల విషయాలు కనపడతాయి. జగత్తు, ప్రదేశాలు, ఇతరులు, హ్మ్. హ్మ్. కాలము, వేదము ఇవన్నీ హ్మ్. కనపడతాయి. ఎప్పుడైతే స్థూల దేహంతో డీలింగ్ అవుతుంది ఈ హ్మ్. హ్మ్. విద్యాలయం హ్మ్. ఉంటే స్వప్నం ఉండొచ్చు, లేకపోతే నిద్రపోతుంది. అవును. అవును గురుగారు. హ్మ్. కళ రావాలంటే ఏం లేదు. హ్మ్. స్థూల సూక్ష్మ రెండు దేహాలని ఒకేసారి బాడీ మైండ్ కాంప్లెక్స్ వదిలిపెడుతుంది. హ్మ్. వెళ్ళి ఆత్మగా ఉండిపోతుంది. సో ఈ జాగ్రత్త అవస్థలో ఎక్స్క్లూజివ్ గా నేను ఉన్నాను అనేది ప్రకాశించిన స్థితిలోనే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతారు. లేకపోతే కుదరదు. అదే గురుగారు. అంటే ఈ మిథ్యా నేనుకి ఈ లేని ప్రపంచం అంటే ఆభాస కాంతిలో చూడాలంటే కుదరదు కదా గురుగారు ఇది. అసలు కుదరడానికి అది లేదుగా. లేదు కదా. హ్మ్. జగత్తు చెప్పిందా ఉన్నట్టు నువ్వు హ్మ్. చెబుతున్నావు. హ్మ్. నువ్వు చెబుతున్నావు అంటే మిథ్యానేం చెబుతుంది. మిథ్యానని చెప్తుంది. నేను దేహము నేను ప్రదేశంలో ఉన్నాను, జగత్తును చూస్తున్నాను, సృష్టిని చూస్తున్నాను అంటుంది. హ్మ్. చెప్పినట్టు అవును గురుగారు. హ్మ్. ఒకసారి పూర్తిగా చదువు. తలపుల బాధ నీ మనస్సులోనివే. అదే నీవు సంగతి. దేహం అనుకున్నందువల్లనే ఆ తలపులు వస్తాయి. ఈ మిథ్యాబుద్ధి వదిలిపోతే అజ్ఞానం మాయమై సత్యమే ప్రకాశిస్తుంది. హ్మ్. ఎలా వదిలిపోతుంది అదే ప్రశ్న. హ్మ్. విచారంతో వదిలిపోతుంది, చూస్తాకర్లేదు. హ్మ్. మౌనంతో వదిలిపోతుంది, ఉత్తరాయత్యంతో పోతుంది. తీవ్ర వైరాగ్యం కలిగినప్పుడు నీకు ఆలోచన రాదు అసలు. హ్మ్. ఈ దృష్టి ఇంద్రియాలతోటి పరోక్ష జ్ఞానంలో ఉన్నది ఇప్పుడు. హ్మ్. అందుకని అన్నీ తెలుస్తున్నాయి, నీకు హ్మ్. అన్నీ కనపడుతున్నాయి. అవును గురుగారు. కష్టం హ్మ్. అంటావు, సుఖం అంటావు, హ్మ్. ఇష్టం అంటావు, అయిష్టం అంటావు. హ్మ్. మరి ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేగా. హ్మ్. అవును గురుగారు. సో చీకటి ఏ విధంగా పోతుందో చెప్పమ్మా చూద్దాం. ఒక వెలుగుతోనే. వర్షాలు హ్మ్. ఇక్కడ కూడా స్వరూప జ్ఞానంతోనే
చీకటను, చీకటి పొరపాటు. అజ్ఞానమను, ఉమ్, దేహాత్మ బుద్ధి అని, ద్వైతమను, జగన మరణాలను, అవస్థాత్రయములను ఉమ్, అదృశ్యమైపోతాయి. ఇది నా అనుభవం. మరి ఇప్పుడు ప్రకాశించటంలోగా ప్రకాశిస్తూనే ఉన్నది. అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తుంది. ఉమ్, ఇప్పుడు అభాసకాంతిలో చూస్తున్నాం. అవును గురుగారు. ఉమ్, చాలా విచారించాలి. నేను చూస్తున్నాను, నేనెవరు? ఉమ్, ఈ అభాస కాంతిలో ఉన్న మాయాదేవి ఉమ్, తన మూలాన్ని తెలుసుకోలేదమ్మా. ఉమ్, నువ్వు లోపలికి పోతున్న కొద్దీ డిఫరెంట్ అయిపోతుంది. ఏది గుర్తించలేవు నువ్వు. ఉమ్, నువ్వు నిద్రపోతుంటే జగత్తనే సంసారాన్ని ప్రదేశాలు గుర్తిస్తూ నిద్రపోతావా? లేదు లేదుగా. లేదు. ఇది కూడా అంతే. ఉమ్, That's all. ఉమ్, దేనిని గుర్తించకుండా నీ దృష్టిని ఉమ్, తర్మణం చేస్తావు, ఉత్తరాయిత్యం చేస్తావు. అవును గురుగారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని వదిలిపెడతావు. ఉమ్, వదిలిపెట్టి నిశ్చలత్వానికి వస్తావు, సరాసరి నిద్రకి వెళ్ళిపోతావు. ఉమ్, ఒక రకంగా చెప్పాలి అంటే నిద్ర ముంచుకు రావటం కాదు, ఉమ్, ఆత్మ ప్రకాశించే స్థితి అలా ఉంటుంది. ఉమ్, మెడుపు ఎట్లా వస్తుందో నీకు తెలియదు, ఉమ్, నిద్ర ఎలా వస్తుందో నీకు తెలియదు. ఉమ్, ఇంకా సింప్లిఫై చేస్తాం ఉమ్, జాగ్రత్తగా. ఆత్మ అన్యత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే నీకు మెడుపు వస్తుంది, ఉమ్, దేహము సంసారం కనపడుతుంది. అవును గురుగారు. అదే జ్ఞానము ఉమ్, అన్యత్వం లేకుండా తనకు తాను నిలిచి ఉంటే ఆత్మప్రకాశంగా ఉంటుంది. ఉమ్, జ్ఞానం ఒకటే. ఉమ్, అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో మూలం తెలియదు నీకు. అదే చూస్తున్నంతసేపు అన్యత్వం ఉంటుంది. ఉమ్, ఉమ్, సో నువ్వు మెలకువతో ఉండాలి, ఉమ్, అన్యత్వం రాకూడదు. అప్పుడు ఈ నేను ఉమ్, మూలంలోకి వెళ్ళి తనకు తానుగా ఆత్మగా ప్రకాశిస్తుంది. ఉమ్, దాన్నే రినౌన్సియేషన్ అంటారు మహర్షి. విచారం. రినౌన్స్ అంటే గివప్. దేహాన్ని, ప్రపంచాన్ని, కోరికలు, నాన్ సెల్ఫ్ ని వదిలిపెడతావు. ఎప్పుడైతే నాన్ సెల్ఫ్ వదిలిపెడతావో ఆత్మ అక్కడ మిగిలి ఉంటుంది. దీన్ని మనం విచారం అను రినౌన్సియేషన్ అంటారు. రియలైజేషన్ అంటే నువ్వే వదలక్కర్లే, ఆటోమేటిక్ గా ప్రకాశిస్తుంది. అది రియలైజేషన్. రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్ అండ్ బై ది సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్. జీవుడు చేయలేడు అతను. జీవ భావనతో ఆత్మని తెలుసుకోవడం కుదరదు. అందుకని ఏమంటున్నారు, రెండో వెళ్ళేది అక్కడికి. రినౌన్స్ చేస్తావు. ఇది కాదు, అది కాదు, ఈ దేహం కాదు, పంచకోశాలు కాదు అంటే అనాత్మని అవును గురుగారు, వదులుకుంటాను. అప్పుడు మిగిలేదు ఆత్మే ఉంటుంది. అదే గురుగారు, ఇందాక మీరు చెప్పింది అనాత్మని వదులుకోవడంలో కూడా సాధనకు పనికొస్తుందా? వదులుకుంటుందాం, సాధించేది కాదుగా. అనాత్మని వదులుకోవటం ఆలోచనేగా. అవును గురుగారు, ఆలోచనే. ఆత్మని అహంకారం అట్టి పెట్టుకుని కాదుగా వదులుకునేది. నువ్వు వదులుకుంటే ఏమైంది, అహంకారం ఎగిరిపోయింది. స్థిరాయిత్యమైన మనస్సు అనాత్మ జోలికి పోదు, విచారం చేస్తుంది. చేసినప్పుడు ఏమైంది, ఆలోచన రహితం వచ్చు. అది ఆత్మగా ఉంది. ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. అవును గురుగారు. నిజానికి పాజిటివ్ నెగిటివ్ అనేది
బోధించడానికి అనుకూలమని చెప్పిన మాట ఇది. ఉమ్, ఉన్నది ఒకటే సత్యం. ఉమ్, నీవు నాన్ సెన్స్ ని వదిలిపెట్టి ఉమ్, నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. ఉమ్, చెప్పుకోవడానికి ఉమ్, ఇది ఇది ఒక మార్గం అని చెప్పదు, ఉమ్, రెండు ఒకటేనని చెప్పదు. ఉమ్, అనాత్మను వదిలిపెట్టు, ఆత్మగా ఉంటావని చెప్పదు. చెప్పడానికి. ఉమ్, ఇంకో రహస్యం చెబుతాడు, ఉమ్, గతంలో కూడా చెప్పాడు. ఉమ్, తెర మీద బొమ్మలు పడుతుంటాయి, ఉమ్, బాగా వినమ్మా. ఉమ్, బొమ్మ అసత్యమని బొమ్మని పట్టుకోపోతావు, ఉమ్, నీకు దొరికేది తెరే దొరుకుతుంది. అవును గురుగారు. ఉమ్, కానీ ఉమ్, బొమ్మ సత్యమని పట్టుకోపోతావు, ఉమ్, అది దొరికేది కూడా తెరే. తెరే తెరే. ఉమ్, కాబట్టి అసత్యమని పట్టుకోపోయినా సత్యమని పట్టుకొని పైన తెరే. ఉమ్, అది. రెండిటికి ఆధారం. ఉమ్, కాబట్టి నీవు అనాత్మ ఉందేమో చూసి పట్టుకోపోయినా, ఉమ్, లేదు అనాత్మ సత్యమే అని పట్టుకోపోయినా ఉమ్, తెరే దొరుకుతుంది, ఆత్మే ఉమ్, ఉంటుంది. ఉమ్. ఏమ్మా, అర్థమైంది, ఆరోగ్యం అర్థమైంది. అంటే అనాత్మలో కూడా ఆత్మ ఉంది అని చెప్పడం. కాదు 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 ఆ, కాదు. ఆ, ఆత్మ అనే బేస్ మీద బేస్ పైన. ఆ, నాన్ సెన్స్ కూడా ఉంది ఉంది. ఆత్మనే బేస్ పైన. కనపడిపోయే దృశ్యాలు ఉన్నాయి. అవును అవును గురుగారు. జ్ఞానం లేకుండా అవి ప్రకాశించలేవు కదా. ఉమ్, ఆలోచన పట్టుకుంటావు, ఉమ్, ఆలోచన పట్టుకున్నా అది ఆత్మకి తీసుకెళ్తాం. ఉమ్, ఆత్మ ఆలోచన ఎగిరిపోవడం ఏంటి, నువ్వు ఆత్మగా ఉంటావు అని తీసుకో. ఉమ్, ఎందుకని? ఆత్మ లేకుండా అహంకారం ఉండదు, ఉండదు. క్షణకాలం. కానీ అహంకారం లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఉమ్, ఇది సత్యమైన అసత్యమైన ఉమ్, ఎలాగే ఇబ్బంది లేదు. అవును. ఉమ్, చూచే నీవు సత్యమనే అనుకుంటున్నావు, ఉమ్. అందుకని బేస్ బేస్ సత్యంగా అదే ఉంది. కాబట్టి, బేస్ సత్యంగా ఉంది కాబట్టి. అవును. ఉమ్, కాబట్టి ఆలోచన నువ్వు పట్టుకున్నావు అనుకో, గట్టిగా ఉమ్, అహంకారాన్ని పట్టుకున్నావు, ఉమ్, ఆత్మ దగ్గరికి తీసుకుపోతుంది. ఉమ్, అహంకారాన్ని పట్టుకోలేదు, ఉమ్. సత్యమే ప్రకాశిస్తుంది ఆత్మ. ఉమ్, గురువు గారు, చెప్పమ్మా. ఇక్కడ ఈ మిథ్యా బుద్ధి వదిలిపోతే అజ్ఞానం మాయమై సత్యమే ప్రకాశిస్తుంది అన్నారు. అసలు మిథ్యా బుద్ధి అనేది లేదు కదా, ఇంకా మళ్ళీ అది వదిలిపోవడం ఏంటి? అక్కడిని లేదు కదా అని ఆ, ఎప్పుడు చెప్పు, సత్యం ప్రకాశిస్తే కానీ చెప్పు. ఓకే. దేహాత్మ బుద్ధితో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఇది. అంతేగా మరి. ఆహా, ఇది నీవు కాదని చెబుతున్నారు, ఇది నీవు కాకపోతే అవునండి. ఏం ఆ, కాకపోతే అది అవును. తేలిపోతే అప్పుడు విద్యం తెలుస్తుంది. ఆహా, సరే. నువ్వు తాడుని గ్రహించినప్పుడు బాగలేదంటావు. ఉమ్, అవునండి. ఇక్కడ కూడా నీవు ఆత్మగా నిలిచినప్పుడు శిష్ట లేదంటావు. ఉమ్, ఓకే. నీ మనస్సు ఉండదు, ద్వైతం ఉండదు, ఉమ్, సంసారం ఉండదు, అవును. రెండు మరణాలు ఉండవు. ఉమ్, ఒకవేళ నువ్వు బయటకు వచ్చినా ఇవన్నీ కనపడుతున్నాయి అనుకో, అంతా ఆ, ఆత్మలో ఉన్నాయి అంటావు. ఓకే. తెర మీద అసత్యము దృశ్యాలు, సత్యమైన ఉమ్, తెర రెండు కలిసే ఉందిగా. అవునండి. అవును కాదు. కాబట్టి ఇది అసత్యాన్ని పట్టుకో చూద్దాం, తెరే దొరుకుతుంది. సత్యమే అనుకుంటూ ఆలోచనని పట్టుకో చూద్దాం, ఆత్మ ఓకే. పట్టుకోవడం అంటే నీ దృష్టి. అంతేలేండి. ఏంటో అర్థమైంది గురువు గారు. అదొకటి పాయింట్. అర్థమవుతుంది గురువు గారు.
కాబట్టి చూచే దృష్టిలోనే ఉంది. అసలు ఆలోచన వచ్చినా రాకపోయినా నేను అంటే ఆత్మ. ఉమ్, ఆత్మ ఒకటి ఉండబట్టి నీవు దేహాలు అవస్థలతోటి తిరుగుతున్నావు ఇచ్చాభావంతో. ఆ, ఆ గురువు గారు. అవి నువ్వు తిరిగినా ఇబ్బంది ఏం లేదు, మూలం తెలియాలి. ఆ గురువు. మూలంగా నిలిచి ఉన్నప్పుడు బొమ్మలు పడితే దృశ్యం ఉన్నా లేకపోయినా ఇదంతా ఆత్మలోనిదే. ఆత్మని విడిచి జీవుడు జగత్తు ఈశ్వరుడు లేరు. ఆ, నువ్వు విడిగా చూస్తున్నావు కాబట్టి ఆత్మ తెలియకుండా, అందుకని శంకరులు అన్నారు జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం అన్నారు. అట్లా అవును గురువు. కలిపి చూసామనుకో సర్వం కలిగితం బ్రహ్మ, అంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మములోనిదే, జ్ఞానములోనిదే. ఆ, అహం స్ఫురణని విడిచి సృష్టి లేదు. ఆ గురువు గారు. మరి సృష్టి వల్ల అహం స్ఫురణ ఉందే లేదు. బ్రహ్మ అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉందే? లేదు గురువు గారు, అర్థమైంది. అంటే గురువుగారు ఇక్కడ స్వరూప జ్ఞానంలో ప్రపంచము దేహము అన్ని ఆ సత్యమని ఆధారం 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 గురుగారు. మరి కానీ అభాసం దానిలో ప్రపంచం లేదు. తావుకి ఆధారం తాడే, తాడులో తావు లేదు. అదే గురుగారు, మీ స్వరూప జ్ఞానంలో ప్రపంచము దేహము అన్ని ఆత్మనే అని అంటే సత్యం అని అంటారు. బట్ ఇక్కడ ఆభాసకాంతిలో చూసినప్పుడు ప్రపంచం అబద్ధము అని చెప్పాల్సి వస్తుందా గురుగారు? ఎందుకని మూలం తెలియదు కాబట్టి. మూలము తెలియకపోతే ఇది అసత్యం. అంటే మూలం తెలియదు కాబట్టి దీని ప్రపంచాన్ని ఆభాస అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. జగత్తు మిథ్య, బ్రహ్మం సత్యం చెప్పారు. అందరితో ఆగలే. సర్వం కలిగితం బ్రహ్మ, ఉన్నదే ఆత్మ, ఉన్నదే జ్ఞానము. ఆ జ్ఞాని వల్లనే ఇలా కనపడుతుందని చెప్పారు. ఆత్మ దేనిని చూడదు. ఒక చిచ్చర గ్రంథి ఏర్పడింది మాయా అనేది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అటు జడత్వము కాదు, ఇటు చైతన్యము కాదు. సో పూర్ణ చైతన్యం ఒకటి ఉంటే కదా ఇది వచ్చేది బయటికి. పూర్ణ చైతన్యంలో ఏది లేదంటున్నారు కదా మీరు. తాళ్ళలో బాగుందా? లేదుగా. లేదు. మరి ఇది ఎలా పుట్టింది? మరి పుట్టిందేమో చూడమంటారు. బాగా పుట్టిందా? నువ్వే అంటావుగా బాగా లేదు సంబంధం. దేహాత్మ బుద్ధి లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకనే మహర్షి ఏమన్నారు, ఇది ఆది నుంచి ధృవీకరించబడింది. గురువు గారు నమస్కారం అండి. చెప్పమ్మా. పాము పుట్టలేదు కానీ ఆ భ్రాంతి అయితే పుట్టింది కదా గురువు గారు? ఎవరికి పుట్టింది? తాడికి పుట్టిందా? భ్రాంతి ఎవరికి? కాదు గురువు గారు, చూసేవాడికి ఆ పాముకే. అంటే ఎవరికి పుట్టింది అంటే చెప్పు. కాదు గురువు గారు, పాము ఆ భ్రాంతి చూస్తున్నది ఈ నేనే, కానీ మాయ. అది మాయా నువ్వు తెలియదు. నీకు మాయ అని తెలియదు, నిజం అనుకుంటున్నావు. దేహమే సత్యం అనుకుంటున్నావు. దేహ ధర్మాలన్నీ ధర్మం అనుకుంటున్నావు. దేహం పోతాను అనుకుంటున్నావు. మాయ అని తెలియదు. స్వరూప జ్ఞానంతోనే ఇది నష్టమవుతుంది. అంటే అప్పుడు ఆ నేనే భ్రాంతి. ఆ నేనే అంటే అహంకారమే భ్రాంతి. చూస్తున్న నేనే, ఆ భ్రాంతిగా చూస్తున్న నేనే, పాముని చూస్తున్న నేనే భ్రాంతి. అంతేగా మరి.
దానికి ఉనికి లేదు. అవును గురుగారు. అంటే అది వ్యవహారంలో జరుగుతున్నటప్పుడు అది పాటికి అది సత్యమే అని తెలుస్తుంది మనకి. ఎందుకని? బేస్ సత్యంగా ఉంది చేసే కాబట్టి. ఆ! ఆభరణం సత్యం అంటారు. ఎందుకని? ఆ! బంగారం ఉంది కాబట్టి. అవును. ఇక్కడ కూడా హ్మ్. నీవు చూస్తున్న ప్రతి వస్తువు సత్యంగా కనబడటానికి కారణం ఆత్మ సత్యంగా ఒకటి ఉంది కాబట్టి, దానికి సంబంధించింది కాబట్టి ప్రతిదీ సత్యంగా అలా కనపడుతుంది. కనబడుతుంది. హ్మ్. ఆత్మ లేకుండా నువ్వు చూస్తాం హ్మ్. ఏ ఒక్కటేమో చెప్పింది అదే ఉన్నట్టు, జగత్తున్నట్టు, హ్మ్. దేవుడు ఉన్నట్టు చెప్పామని నీకు లేదుగా. లేదు గురుగారు. హ్మ్. అందుకని మహర్షి ఏమన్నారు? దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. ఆత్మను విడిచి మాయ లేదు. హ్మ్. విడిగా చూస్తే అది లేదు, జ్ఞాన దృష్టితో చూస్తే అంతా బ్రహ్మమేము. అంటే సింపుల్గా హ్మ్. నీకు ముందు నీ మూలం తెలియాలి, హ్మ్. స్వరూప జ్ఞానం ప్రకాశించాలి, అప్పుడు సర్వం కలిగటం బ్రహ్మ అని చెప్పు. ఇప్పుడే చెప్పేవనుకో అంతా బ్రహ్మమని, నీకు దుఃఖం ఎందుకు, అదే గురు. జనన మరణ భయాలు ఎందుకు?